జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ అందరికీ. మా గ్రామంలో గుట్టపై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కురుమూర్తి అంశంలో ఉన్నాడు. ఆ కురుమూర్తి స్వామిని మా గ్రామంలో గుట్టపైన పూజిస్తూ ఉంటాం. అయితే ప్రతిసారి గుట్ట దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పేపర్ ప్లేట్స్ వాడుతూ ఉంటాం. అయితే భగవంతుని కార్యక్రమంలో కూడా అక్కడ ప్రకృతిలో గుట్ట మీద ఈ పేపర్ ప్లేట్లు అంతా అక్కడిక్కడ పడి కలుషితం అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని గ్రామంలో రామచంద్ర రెడ్డి గారు అని చెప్పేసి వారికి ఈ విధంగా ప్రకృతి పాడవుతుంది, మనకి శివరాత్రికి, శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి, అట్లాగే మనం ఇప్పుడు ఈ సంక్రాంతికి చేసే గుట్టపైన ఉన్న జాతర ఆ స్వామికి చక్కగా అన్నదాన కార్యక్రమాన్ని, అట్లాగే లింగమయ్య స్వామి అని ఉంటుంది గుట్టపైన, ఆ స్వామి కూడా, ఇవన్నీ కూడా ధర్మ కార్యక్రమాలు. గ్రామంలో ఈ భగవంతులందరూ కూడా కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము వీటి దగ్గర. అట్లా చేస్తున్నప్పుడు ఈ కలుషితమైన పేపర్ ప్లేట్లను వాడొద్దు, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పేసి, ఆ ప్లేట్లలో తినడం వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది భక్తులకు అని చెప్పేసి స్టీల్ ప్లేట్లు అడగడం జరిగింది. 400 స్టీల్ ప్లేట్లు, అట్లాగే 100 గ్లాసులు వారు ఉదార గుణంతో ఒక్క రోజులో వారు ఇప్పించడం జరిగింది, అంటే సంక్రాంతికి ముందు రోజులో. కాబట్టి ఇటువంటి ధర్మ కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైతే ఇటువంటి ధర్మ కార్యక్రమానికి ఉపయోగపడతారో దాతలు, వాళ్ళకి ఆశీర్వాదం వాళ్ళు ఎంత కోరుకుంటారో దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలనిపిస్తుంటుంది. కాబట్టి చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ప్రకృతి కూడా దేవతనే, ప్రకృతి కూడా దేవుడే. కాబట్టి ఆ ప్రకృతిని కాపాడుకోవడంలో ఈ స్టీల్ ప్లేట్లని వారు ఇవ్వడం, మేము తీసుకోవడము, వాటిని శ్రీరామనవమి, హనుమాన్ జయంతికి, అట్లాగే శివరాత్రికి, అట్లాగే కురుమూర్తి స్వామికి, అట్లాగే లింగమయ్య గుట్టపైన అక్కడ ఇట్లా ఈ పెద్ద పెద్ద కార్యక్రమాల దగ్గర ఈ ప్లాస్టిక్ని పక్కకు పెట్టేసి మంచిగా ఈ స్టీల్ గిన్నెలోనే తిని ఎవరైతే తింటారో వాళ్ళే వాళ్ళ స్వయం చేతులతోటి దాన్ని శుభ్రం చేసే సంస్కారం కూడా, కేవలం ఈ మంచి పనే కాదు, వాటి సంస్కారం కూడా నేర్పించడము. వేరే పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్లేట్ని కూడా వాళ్ళు శుభ్రం చేసి మంచిగా ఆ సంస్కారం మా గ్రామం నుంచే నేర్పాలి ఇప్పుడున్న యువతరానికి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాబట్టి ఈ ధర్మ కార్యక్రమం ఈసారి సంక్రాంతికి జరిగింది మా గ్రామంలో. అది మాకు చాలా ఆనందకరమైన విషయము. కాబట్టి ఇట్లా మీరు మీ గ్రామంలో కూడా ఎక్కడైనా ధర్మ కార్యక్రమం, దైవ కార్యక్రమంలో, వ్యక్తిగతంగా ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో మీ ఇష్టము దాన్ని కూడా మార్చుకుంటే బాగుంటుంది, కానీ అది మీరు ఆలోచన చేసుకోండి. కానీ కనీసం దేవుని కార్యక్రమాలు చేసే దగ్గరనన్నా ఈ ప్లాస్టిక్కి స్థానం ఇవ్వకుండా, ఇట్లాగైతే మనము గర్భగుడిలో ప్లాస్టిక్ లేకుండా ఆలయము పూజా కార్యక్రమాలు జరగాలని మార్పు తీసుకొస్తున్నాం. దానిలో ఈ గుహలో ఉన్న దేవుడు అక్కడి వరకే దేవుని స్థానం కాకుండా గుట్ట మొత్తం కూడా భగవంతుంది, కాబట్టి అది కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టీల్ ప్లేట్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి ధర్మ కార్యక్రమం ఈసారి జరిగింది, చాలా ఆనందము. మీరు కూడా మీ గ్రామంలో కానీ, మీరు ఉండేటువంటి స్థలం దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కానీ ఇటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది. మంచి చెప్పడం కాదు, ఆచరించి చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అట్లే మన అవకాశం ఉంటే మార్పు తీసుకొచ్చే అవకాశం ప్రయత్నం చేయండి. అందరికీ కూడా జై శ్రీరామ్, సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.